ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బియ్యం అక్రమ రవాణా మీద ఏదైతే పంచాయతీ నడుస్తున్నదో ఈ 2 రోజుల నుంచి గట్టిగానే చర్చలు జరుగుతున్నాయి. దీని మీద పవన్ కళ్యాణ్ సినిమా రేంజ్ లో ఓజీ స్టైల్లో నిల్చొని మరి అక్కడ ఉన్నటువంటి అధికారులకు చెమటలు పట్టేటట్టుగా మాట్లాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఈ పంచాయతీ ఏదైతే ఉన్నదో కాకినాడ బోట్లైనా నిల్చొని మాట్లాడిన తీరు జనాలల్లో మాత్రం మంచి ఆదరణ వస్తే మాత్రం కొంచెం లీడర్లలో మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతున్నదట. దీని మీదనే మొత్తం రాష్ట్ర రాజకీయాలలో బాగానే చర్చ జరుగుతున్నది. అధికారంలో ఉన్నటువంటి టీడీపీ నాయకులు వారి చర్యల పట్ల పవన్ కళ్యాణ్ ఎటువంటి సంకోచం లేకుండా తన మన పర అనే భేదం లేకుండా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు అక్కడ ఉన్నటువంటి అధికారులకు. ఇక మొన్న మధ్యన హోంమంత్రి మీద కూడా జరంతా గట్టిగానే ఫైర్ అయిండు పవన్ కళ్యాణ్ సారు. మీరు సమర్థవంతంగా హోంశాఖను నిర్వహణ చేసుకోలేకపోతే చెప్పండి, నా చేతిలోకి ల్యాండ్ ఆర్డర్ వస్తే వేరే తీరుగా ఉంటదని చెప్పి కూడా జర ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చినట్టే ఇచ్చిండు హోంమంత్రికి. అయితే రీసెంట్ గా టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మీద కూడా బియ్యం అక్రమ రవాణా అంశంలో మస్తు కోపం చేసిండు పవన్ కళ్యాణ్ సారు. పబ్లిక్ కు చెందాల్సిన వనరులు లేదా పథకాలను అన్యాయంగా అక్రమంగా గిట్ల మీరు స్మగ్లింగ్ చేస్తే ఏందన్నట్టు, నేను గిసోంటి వాటిని అసలే ఉపేక్షించను, ఎంత టోళ్ళైనా మనోళ్ళైనా సరే నేను చర్యలు తీసుకుంటా, మీకేమనిపిస్తుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి డిఎస్పీని కూడా నిలదీసిండు. మీరు బాధ్యత రాహిత్యంగా ఉన్నారు, మీకు బాధ్యత లేదా? గిట్లా స్మగ్లింగ్ జరుగుతా అంటే మీరే గుడ్డి గురం పళ్ళు తోముతున్నారు, ఇది చాలా తప్పు, షేమాన్ అని జనంతాలకు గట్టిగానే రాడి దింపిండు పవన్ కళ్యాణ్ సారు. ఇటువంటి అడ్డమైన పనులకు, అక్రమాలకు, అన్యాయాలకు, అవినీతులకు ఏవలన్నా పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తప్పదు, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి కూడా హెచ్చరికను జారీ చేసిండు. అయితే ఏదైతే కూటమి ప్రభుత్వం పని చేస్తున్నదో మరి ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ టీడీపీ నాయకులనే కొంచెం చూసి ఉన్నట్టు ఓకుంటాయి. ఈ డిప్యూటీ సీఎం గింత ఫైర్ మీద ఫైర్ అవుతున్నాడు అని అంటే ప్రత్యేకంగా ఏమన్నా పార్టీ వదిలి పక్కకు వద్దామని చెప్పి కూటమిని ఈడదామని అనుకుంటున్నాడా? అంటే మనం ఎంచుకోవాలనుకున్న స్థానం మనకు వచ్చింది, మన బలం ఏందో మనకు తెలిసింది, ఇక ఇప్పుడు మనం సింగిల్ గా పోటీ చేసినా కూడా మనం గెలుస్తామనే ధీమాతోనే ఇట్లా మాట్లాడుతున్నాడా, లేకపోతే పర్సనల్ గా ఆయన ఎవరన్నా ఇబ్బంది పెట్టిల్లా? ఇక అట్లా ఇట్లా కాదంటే టీడీపీలో ఆయనకు దక్కాల్సినటువంటి గౌరవ మర్యాదలు దక్కకుంటే ఎవరన్నా తొక్కుదామని చూస్తున్నారా? ఇగో గిసొంటి అన్ని ముచ్చట్ల మీద బాగానే చెవులు కొరుకోబట్టినరు 2 పార్టీలలో ఉన్నటువంటి కార్యకర్తలు. అయితే ఇదంతా ఒక ముచ్చట ఉంటే ఈ పవన్ కళ్యాణ్ సారు పబ్లిక్ కోసం పని చేయాలని గింతగానం కష్టపడుతుంటే టీడీపీ మాత్రం కుక్కతోక వంకరన్నట్టు వాళ్ళ నాయకులు అస్సలే సపోర్ట్ చేస్తలేరు జనసేనానికి అనుకుంటా. జనసేన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీడీపీకి వ్యతిరేకంగా పోస్టుల మీద పోస్టులు, షేర్ల మీద షేర్లు, కామెంట్ల మీద కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ చిన్న ముచ్చట గాత చిలికి చిలికి గాలివానై శివరాఖరికి చంద్రబాబు శివుల పడేసరికి ఆయనే జరంతా ఆలోచనల పడ్డట్టు కూడా విశ్వసనీయ సమాచారంగా మనకు తెలిసిన ముచ్చట. కానీ చాలా మంది రాజకీయ మేధావులు ఏమంటున్నారనంటే ఈ రాజకీయంలలో ఈ తీరుగా వచ్చి రెడ్ హ్యాండ్ గా స్మగ్లింగ్ ను పట్టుకొని గింత స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చిన ఒకే ఒక్క మనగాడు, ఒకే ఒక్క ధీరుడు, సూర్యుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. అట్లా వార్నింగ్ ఇయ్యాలంటే కూడా ధైర్యము సాన్నే ఉండాలి. అరే దాని వెనకాల ఎవరున్నారు, ఎవరు ఏమన్నా మనకు థ్రెటన్ చేస్తారేమో, మనకి ఏమైనా ఇబ్బంది పెడతారేమో అని చూసుకోకుండా పబ్లిక్ కోసం పానాలను కూడా పనంగా పెట్టి మరి ఆయన పోరాడుతున్నాడనంటే గిసోంటి నాయకుడు మళ్ళా దొరకడు రాడు కూడా. నిజంగా నికారసు నీతివంతుడు ఈ పవన్ కళ్యాణ్ అని చెప్పి జనంతా గట్టిగానే చెప్తున్నారు రాజకీయ మేధావులు కూడా. సరే మరి మనకు మాత్రమేం తెలుసు, ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే చేసిండి అవినీతికి అనేది ఒక ముచ్చట అయితే వినబడుతున్నది. అలా దారంపూడిది కూడా షేర్ ఉన్నదనే ముచ్చట కూడా గుసగుసలు బాగానే వినబడుతున్నాయి. ఇక మరి ఈ ముచ్చటంతా 2 రోజుల నుంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంటే చంద్రబాబు చెవిన పడ్డ తర్వాత పక్క పంటున్నోళ్ళు వాళ్ళు వీళ్ళు చంద్రాల సార్ చెవులు కొరికిన తర్వాత నిజానికి పవన్ కళ్యాణ్ చేసింది చాలా గొప్ప పని, ఇలాంటి నాయకుడు మనకు ఉండాలి, ఏ విధంగా అక్రమాన్ని ఆపినందుకు నేను పవన్ కళ్యాణ్ అభినందిస్తా ఉన్నాను అని ఇట్లా అంటాడా? పవన్ కళ్యాణ్ ఏంటండి, రాష్ట్రం తర్వాత అనేక అవినీతులు జరుగుతాయి, వాటిని మనం అడ్డుకట్ట వేయద్దు, ఎవరు ఎంత అవినీతి చేస్తే ఓ మాదిరిగా చేయాలి, సిప్పులోకి ఎక్కేస్తాం, బోటుల్లో మాట్లాడతాం, అధికారులను నిందన చేస్తామంటే ఇది చాలా తప్పు, ఇది సహించము, మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద యాక్షన్ తీసుకొని తీరుతాం. ఇట్లా కాదని చంద్రాల సారు జరంత లోపలికి ఆలోచన పెట్టి అమ్మో మనోడు మెల్లగా గిట్లా వచ్చిందనంటే మనకే ఏసరు పడేటట్టున్నది, మనోని ఎక్కడ ఉంచాలని అక్కడ ఉంచాలి, ఎక్కడ దొక్కాలనో అక్కడ దొక్కాలని చెప్పి అసలు పన్నాగాలు ఏమన్నా చాణుక్య శతురతలు శకుని చిత్రాలు ఏమన్నా పాడతాడో మనకు మాత్రం ఏం తెలుసు, చూద్దాం. అసలు ఈ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చిండో అక్కడ ఉన్నటువంటి చరిత్రలే మారిపోయినాయి. అవినీతి అధికారుల గుండెలల్లో రైళ్లు ఉరకబట్టినాయి. మనం ఇటువంటి సన్నివేశాలను ఎప్పుడు సినిమాలలోనే డైరెక్టర్లు స్క్రీన్ ప్లే చేయంగా చూసినాం, హీరో యాక్టింగ్ చేయంగా చూసినాం, కానీ రియల్ లైఫ్ లోకి ఇటువంటి పొలిటీషియన్ ఈ తీరుగా చేసిండనంటే నిజంగా పవన్ కళ్యాణ్ సార్ ఏ మాట కామాటే శబాష్ అని అనాల్సిందే మనం అని అంటున్నారు ప్రతి ఒక్కరు.